శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ వాస్తు ఛానల్కి స్వాగతం. పిల్లలు విద్యలో రాణించాలంటే గృహంలో కొన్ని ముఖ్యమైన వాస్తు జాగ్రత్తలు మనం పాటించాలి. గృహంలో వాస్తు దోషాలు కనుక ఉన్నట్లయితే, అంటే కొన్ని దిక్కుల్లో వాస్తు దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ దోష ప్రభావం పిల్లల యొక్క విద్య మీద పడుతుంది. విద్య ఆగిపోవటం, విద్యలో మంచి ప్రగతి లేకపోవటం, విద్యలో రాణించలేకపోవటం, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్స్ రాకపోవటం వంటివి కొన్ని రకాలైన వాస్తు దోషాల వల్ల కలుగుతాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎటువంటి వాస్తు జాగ్రత్తలు పాటిస్తే పిల్లలు విద్యలో రాణిస్తారో తెలుసుకుందాం. ఉత్తర స్థానం ఎప్పుడు కూడా చాలా బలంగా ఉండాలి. ఉత్తరం దిక్కు బలంగా కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో పిల్లలు విద్యలో బాగా రాణిస్తారు. మంచి కాలేజీలో సీట్స్ వస్తాయి, వాళ్ళకు ఉత్తీర్ణత శాతం కూడా బాగుంటుంది. ఉత్తరానికి నవగ్రహాల్లో బుధగ్రహం ఆధిపత్యం వహిస్తుంది. బుధుడు విద్యాకారకుడు కనుక ఉత్తరం దిక్కు చాలా బలంగా ఉండాలి. ముఖ్యంగా ఉత్తరం పల్లంగా ఉండాలి. దక్షిణం కంటే పడమర కంటే పల్లంగా ఉండాలి. అలాగే సాధ్యమైనంత వరకు గుంటలన్నీ కూడా మనం ఉత్తరం దిక్కులో ఉంచాలి. సెప్టిక్ ట్యాంకులు కానీ, అదేవిధంగా ఉత్తర ఈశాన్యంలో వాటర్ సంప్స్, ఉత్తర ఈశాన్యంలో బోర్వెల్స్ కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉండే పిల్లలు విద్యలో బాగా రాణిస్తారు. ఉత్తరం ఫేసింగ్లో కట్టే ఇళ్లకి ఉత్తర ఈశాన్యంలో గేటు పెట్టి ఆ గేటు గుండా నడక కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ పిల్లలు విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ఉత్తరం ఫేస్ ఇళ్లలో కానీ, తూర్పు ఫేస్ ఇళ్లలో కానీ మెట్ల కింద బాత్రూములు, టాయిలెట్లు కనుక కట్టినట్టయితే జాగ్రత్తలు లేకుండా పిల్లల విద్యాభ్యాసంలో ఆటంకాలు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నైరుతి దిక్కులో కూడా దోషాలు కనుక ఉన్నట్లయితే వీధిపోటు కానీ, నైరుతి పల్లంగా ఉండటం కానీ, నైరుతిలో గుంటలు ఉండటం కానీ, నైరుతి పెరిగి ఉండటం కానీ, ఈ విధంగా కనుక ఉన్నట్లయితే పిల్లలు విద్యలో రాణించలేరు. ఆ ఇంట్లో చదువుకునే విద్యార్థులకు మంచి మార్కులు రావు, వారికి విద్యలో ప్రగతి అనేది ఉండదు. ఇది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఉత్తర ఈశాన్యం ఎంతో కొంత పెరిగి ఉండాలి. ఖచ్చితంగా పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే ఉత్తర ఈశాన్యం బాగా పెరిగి ఉండాలి. తూర్పు ఈశాన్యం కంటే కూడా ఉత్తర ఈశాన్యం 1 లేదా 2 అంగుళాలు ఎక్కువ పెంచినట్లయితే విద్యలో బాగా పిల్లలు రాణిస్తారు. గృహంలో పిల్లలు ఈస్ట్ ఫేసింగ్లో కానీ, నార్త్ ఫేసింగ్లో కానీ కూర్చొని చదువుకునేటట్లుగా ఏర్పాటు ఉండాలి. వెస్ట్ ఫేసింగ్లో కానీ, సౌత్ ఫేసింగ్లో కానీ కూర్చొని చదివినట్లయితే పిల్లలు విద్యలో రాణించలేరు. చదువుకునే సమయాల్లో పిల్లలు తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కానీ కూర్చొని చదివేటట్లుగా మనం చూసుకోవాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చదువుకునే పిల్లలు ఎప్పుడు కూడా తూర్పు గదుల్లో కానీ, ఉత్తరం గదుల్లో కానీ ఉండి చదవటం మంచిది. ఇంట్లో తూర్పు గదులు లేదా ఉత్తరం గదులు, ఈశాన్యం గదుల్లో వాటిని స్టడీ రూమ్స్గా ఏర్పాటు చేసుకొని అక్కడ వారికి చదవటానికి అన్ని వసతులు కల్పించాలి. దక్షిణం పడమర గదుల్లో చదవకుండా తూర్పు ఉత్తరం గదుల్లో చదివే ఏర్పాటు చేసినట్లయితే పిల్లలు విద్యలో బాగా రాణిస్తారు. పిల్లలు చదువుకునే రూమ్లోకి, అంటే పిల్లల స్టడీ రూమ్స్కి సూర్యరశ్మి ఖచ్చితంగా పడేలా జాగ్రత్త వహించాలి. మనం సూర్యరశ్మి ధారాళంగా ఆ గదిలోకి ప్రవహించే విధంగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యలో బాగా రాణించాలంటే చిల్డ్రన్ బెడ్రూమ్స్లో ఎప్పుడూ కూడా నైట్ టైం లైట్ బ్లూ కలర్ బల్బు కానీ, లేకపోతే ఎల్లో కలర్ బల్బు కానీ వేసి ఉంచుకోవాలి. ఎరుపు రంగు బల్బులు పిల్లల బెడ్రూమ్స్లో పెట్టకూడదు. ఈ విధమైన జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పిల్లలు విద్యలో బాగా రాణించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈశాన్యం గుండా నడక కొనసాగుతూ కనుకున్నట్లయితే, ఉచ్చ స్థానాల గుండా ఇంట్లో
ఇంటి బయటకు కూడా ఉచ్చ స్థానాల గుండా నడక కొనసాగుతూ ఉన్నట్లయితే పిల్లలు విద్యలో బాగా రాణిస్తారు. ఉచ్చ స్థానాలంటే మీకు తెలుసు, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పడమర వాయువ్యం, దక్షిణాగ్నేయం. ఈ దిక్కులు గుండా నడక కొనసాగుతూ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా పిల్లలకి విద్యలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, పిల్లల స్టడీ రూమ్ డోర్ ఎప్పుడు కూడా ఉచ్చ స్థానంలో ఉండాలి. ఏ గదిలో అయితే పిల్లలు చదువుకుంటూ ఉన్నారో ఆ గది యొక్క ఎంట్రన్స్ ఉచ్చ స్థానాల్లోనే ఉండాలి. అంటే దక్షిణాగ్నేయం, పడమర వాయువ్యం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం ఈ విధంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు ఈస్టు లేదా నార్త్ ఫేసింగ్లో కూర్చొని చదువుకునే అమరిక మనం ఉంచాలి. ఈ విధమైన కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే పిల్లలకి విద్యలో మంచి ప్రగతి ఉంటుంది. వారు అనుకున్న సీటు వచ్చే అవకాశం ఉంటుంది. వాడు అనుకున్న సీట్ అంటే వాళ్ళు అనుకున్న కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. విద్య ద్వారా వారు జీవితంలో వృద్ధిలోకి వస్తారు. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.